Good morning. I am G. Ramya, lecturer in chemistry. Now I am going to explain you about first order reaction in this video. First order reaction ante pradhama kramanka charya. Reaction whose rate is determined by the change of only one concentration term is called first order reaction. ఏ రియాక్షన్లో అయితే ఒక రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ చేంజ్ అవ్వడం వల్ల రేట్ చెప్తామో దాన్ని ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అంటాం. చర్యా వేగం చర్యా క్రియాజనకాల గాఢత మీద ఆధారపడి ఉంటుందో మనం ఈ చర్యను ఉపయోగించి చెప్పచ్చు. ఏ ఈజ్ గివింగ్ రైస్ టు ప్రొడక్ట్. రేట్ ఎలా రాయొచ్చు? రేట్ ఆఫ్ రియాక్షను dx/dt లేదా -dA/dt. ఇప్పుడు నేను ఏం రాసుకోవచ్చు? కే రేట్ ఈక్వల్స్ టు కే ఇంటూ ఏ అని రాయొచ్చు కదా. రేట్ అనేది ఒక రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవుతుంది. రేట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఏ అని రాయొచ్చు. రేట్ ప్రపోర్షనాలిటీ తీసేసి ఆర్ ఈక్వల్స్ టు కే ఇంటూ ఏ అని రాసుకోవచ్చు రేట్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ యొక్క ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ C0 అంటే రియాక్షన్ మొదలైనప్పుడు ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఎంత? C0. ఆఫ్టర్ టైం టీ సెకండ్స్ అయిన తర్వాత దాని కాన్సన్ట్రేషన్ C ఏమవుతుంది? C. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ని అంటే C0ని Cని పైన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? -dA/dt ఈక్వల్స్ టు కే ఇంటూ ఏ. ఫస్ట్ ఈక్వేషన్ ఉంది కదా, అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? -dC/dt ఈక్వల్స్ టు కే ఇంటూ C. అమ్మ అర్థమైంది కదా. ఒక రియాక్షన్ తీసుకున్నాం, ఏ ఈజ్ గివింగ్ రైస్ టు ప్రొడక్ట్. దీనికి రియాక్షన్ రేట్ ఎలా ఇవ్వచ్చు? ఈ సమీకరణానికి చర్య రేట్ ఎలా ఇవ్వచ్చు? రేట్ ఈక్వల్స్ టు dx/dt అని ఇవ్వచ్చు, లేదా -dA/dt ఈక్వల్స్ టు కే ఇంటూ ఏ. ఒకవేళ ఏ యొక్క ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ C0 అయితే, అంటే క్రియాజనకం యొక్క ప్రారంభ గాఢత C0 అనుకున్నాం. ఆఫ్టర్ కాలం టీ సెకండ్స్ తర్వాత కాన్సన్ట్రేషన్ ఎంత? C. క్రియాజనకం యొక్క గాఢత C అనుకున్నాం. అప్పుడు ఈ గాఢత విలువను అంటే కాన్సన్ట్రేషన్ వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్ అంటే ఒకటో సమీకరణంలో ప్రతిక్షేపించగా సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొస్తుంది? -dT/dt ఈక్వల్స్ టు కే ఇంటూ C. నేనేం చేస్తున్నాను? డీని ఇటువైపు తీసుకొస్తున్నాను, C ఇటువైపు తీసుకొస్తున్నాను. అప్పుడు రియాక్షన్ ఏమవుతుంది? -dC/C ఈక్వల్స్ టు కే ఇంటూ dt. ఓకేనా? -dC/C ఈక్వల్స్ టు కే ఇంటూ dt. ఇప్పుడు రెండు వైపులా ఇంటిగ్రేషన్ చేస్తున్నాను, అంటే రెండు వైపులా సంకలనం చేయగా ఏమవుతుంది? అమ్మ నేను లిమిట్స్ పెట్టానమ్మా ఇంటిగ్రేషన్కి. అంటే C0 ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ నుంచి C, అలాగే ఇటువైపు చూడండి 0, ఇనీషియల్గా టైం 0, ఆఫ్టర్ టైం T. లిమిట్స్ పెట్టాను ఇంటిగ్రేషన్కి అంతే. C0 టు C 0 T అంటే ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ C0, రియాక్షన్ అయిన తర్వాత C, ఇనీషియల్ టైం 0, తర్వాత టైం T సెకండ్స్ తర్వాత. ఇప్పుడు ఇంటిగ్రేషన్ పెట్టాను చూడండి, -dC/C ఈక్వల్స్ టు కే ఇంటూ dt. ఇంటిగ్రేషన్ కే ఇంటూ dt. అవునా? కాన్స్టెంట్కి బయటకు తీసుకొచ్చేసాను. -dC/C ఈక్వల్స్ టు కే ఇంటూ ఇంటిగ్రేషన్ dt. ఇప్పుడు చూడండి ఒకసారి, మనం కొన్ని ఫార్ములాస్ ఉన్నాయేమో మనకి. మీకు పక్కన టేబుల్లో వేసాను చూడండి, బాక్స్లో వేసాను. ఇంటిగ్రేషన్ dx/x ఈక్వల్స్ టు lnx అనుకోవచ్చు. ఇప్పుడు చూడండి, dC/C ఎలా ఉంది? dx/x లాగే కదా ఉంది. ఇంటిగ్రేషన్ dC/C ఎలా ఉంది? dx/x లాగే కదా ఉంది. అప్పుడు ఏం రాయొచ్చు? log x అని రాసుకోవచ్చు. ఇక్కడ dC/C కాబట్టి log C, మైనస్ సింబల్ ఉంది కదా, -log C. kt ఈక్వల్స్ టు -log C. అలాగే చూడండి, ఇంటిగ్రేషన్ dx ఈక్వల్స్ టు x. ఇంటిగ్రేషన్ dx ఈక్వల్స్ టు x. ఇంటిగ్రేషన్ dt ఎలా ఉంది? dx లాగే కదా ఉంది, కాబట్టి t. అమ్మ అర్థమైందా? k ఇంటిగ్రేషన్ dt ఉంది కదా, dtని dx ఒకలాగే ఉన్నాయి కదా. dx అయితే x అవుతుంది, dt అయితే t అవుతుంది. kt ఈక్వల్స్ టు -log C ప్లస్ ఒక కాన్స్టెంట్ పెట్టుకున్నాను. ఏంటి? కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటే సమకలన స్థిరాంకం. I అంటే ఏంటి? ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. చూడండి, వెన్ టైమ్ t ఈక్వల్స్ టు 0, ఒకవేళ టైమ్ 0, t ఈక్వల్స్ టు 0, ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ C0 మీకు తెలుసు కదా.
దీన్ని ఈక్వేషన్ 2లో ప్రతిక్షేపించగా, అంటే ఈక్వేషన్ 2లో దీన్ని సబ్స్టిట్యూట్ చేయగా ఈ విలువని ఏమవుతుంది, 0 ఈక్వల్స్ టు k ఇంటూ 0 కదా, 0 ఈక్వల్స్ టు మైనస్ లాగ్ సీని ఏమనుకున్నాం, C0 మైనస్ లాగ్ C0 ప్లస్ I. లాగ్ C0 అటువైపు తీసుకెళ్తే ఏమవుతుంది, I ఈక్వల్స్ టు లాగ్ C0. దీన్ని ఈక్వేషన్ 3 అనుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ I వాల్యూని సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. I విలువని రెండో సమీకరణంలో ప్రతిక్షేపించగా మనకేమొస్తుంది, సెకండ్ ఈక్వేషన్ ఏంటి, KT ఈక్వల్ టు మైనస్ లాగ్ C ప్లస్ I వాల్యూ తెలిసిపోయింది కదా థర్డ్ ఈక్వేషన్లో. సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 2 మనకేమొస్తుంది, KT ఈక్వల్స్ టు మైనస్ లాగ్ C ప్లస్ లాగ్ C0. మనకి ఒక ఫార్ములా ఉందమ్మా, కింద పక్కన బ్రాకెట్లో వేసాను చూడండి, లాగ్ A మైనస్ లాగ్ B అంటే ఏమవచ్చు, లాగ్ A/B అవుతుంది. ఇప్పుడు చూడండి ఈ ఈక్వేషన్ నేను తిప్పి రాసుకుంటున్నాను అంతే. KT ఈక్వల్స్ టు లాగ్ C0 మైనస్ లాగ్ C అంతే కదా. లాగ్ C0 మైనస్ లాగ్ C ఎలా ఉంది, లాగ్ A మైనస్ లాగ్ B లాగా ఉంది కదా. లాగ్ A మైనస్ లాగ్ B అంటే ఏంటి, లాగ్ A/B. అదేవిధంగా ఈ ఈక్వేషన్ని రాసుకుంటున్నాను, KT ఈక్వల్స్ టు లాగ్ C0/C. ఓకేనా, KT ఈక్వల్స్ టు లాగ్ C0/C. లాగ్ విలువ ఎంత, KT ఈక్వల్స్ టు 2.303 లాగ్ C0/C. నాకు ఓన్లీ రేట్ కాన్స్టెంట్ కావాలి, K ఒకటే కావాలి ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్కి. అప్పుడు ఏం చేస్తున్నాను, టీని ఇటువైపు తీసుకొచ్చేసాను. K ఈక్వల్స్ టు 2.303/T లాగ్ C0/C. ఓకేనా, ఇది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్కి రేట్ కాన్స్టెంట్ వాల్యూ. ఇప్పుడు చూడండి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ యొక్క లక్షణాలు, ప్రథమ క్రమాంక చర్య యొక్క లక్షణాలు చూద్దాం. ఫస్ట్ ఇది యూనిట్స్. మనం ఇందాక ఈక్వేషన్ రాసుకున్నాం కదా, మళ్ళీ రాసుకోండి. K ఈక్వల్స్ టు 2.303/T లాగ్ C0/C. C0 అన్న C అన్న ఏంటమ్మా, కాన్సన్ట్రేషనే కదా, రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ అంతేనా, క్రియాజనకాల యొక్క గాఢత అంతే కదా. C0 అయినా C అన్న కాన్సన్ట్రేషన్ గాఢతని ఎలా చూపిస్తాం మనం, మోల్స్ పర్ లీటర్లో చూపిస్తాం. కాబట్టి K ఈక్వల్స్ టు 2.303/T లాగ్ మోల్స్ పర్ లీటర్ బై మోల్స్ పర్ లీటర్, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా, నెక్స్ట్ లాగ్ విలువ తీసేయండి. K ఈక్వల్స్ టు 1/T అనే కదా అర్థం. 1/T అంటే సెకండ్ ఇన్వర్స్, టైంని సెకండ్స్ అయ్యాక చెప్తాం, సెకండ్ ఇన్వర్స్. నెక్స్ట్ హాఫ్ లైఫ్ పీరియడ్. హాఫ్ లైఫ్ పీరియడ్ అంటే ఏంటి, ఏ సమయానికైతే, ఎంత సమయానికి, అర్ధకాలం హాఫ్ లైఫ్ పీరియడ్. ఏ సమయానికైతే క్రియాజనకాల యొక్క గాఢత సగం అవుతుందో దాన్ని హాఫ్ లైఫ్ పీరియడ్ అంటాం. చూడండి ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ C0, టైం T ఇనీషియల్గా, రియాక్షన్ జరిగిపోయిన తర్వాత అంటే హాఫ్ లైఫ్ పీరియడ్కి ఏంటి, T ఈక్వల్స్ టు T హాఫ్, C ఈక్వల్స్ టు C0/2. ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ సగం అవుతుంది. దీన్ని ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే అంటే K ఈక్వల్స్ టు 2.303/T కదా, T ఉంటే ఇక్కడ ఏంటి T హాఫ్ అన్నాను, T హాఫ్ పెట్టుకోండి. లాగ్ C0/C. ఇక్కడ C అంటే ఏంటి, C0/2 అది రాసుకోండి. K ఈక్వల్స్ టు 2.303/T హాఫ్ లాగ్ C0/2. నాకు హాఫ్ లైఫ్ పీరియడ్ అంటే టైం కావాలి కాబట్టి T హాఫ్ ఇటు తీసుకొచ్చాను, K కిందకు వచ్చింది. T హాఫ్ ఈక్వల్స్ టు 2.303/K లాగ్ C0/2. C0 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, 2.303/K లాగ్ 2. 2.303 లాగ్ 2 వాల్యూ ఎంత, 0.693. సో T హాఫ్ ఈక్వల్స్ టు 0.693/K. 0.693/K. ఎవాల్యుయేషన్ ఆఫ్ K. ఓకే, K విలువ వచ్చింది కదా, అది K విలువ రాబడుతున్నాం. ఎలాగా అంటే గ్రాఫికల్ పద్ధతి ద్వారా మనం ఏం చేస్తున్నాం, ఒక గ్రాఫ్ గీస్తాం. ఎలాగా, C0/C వర్సెస్ టైం అంటే కాలం, ఈ రెండింటి మధ్య గ్రాఫ్ గీసినట్లయితే ఒక స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ వస్తుంది. స్లోప్ అంటే స్లోప్ వస్తుంది, ఆ స్లోప్ ఈక్వల్స్ టు 2.303. ఆ స్లోప్ K వాల్యూ ఈక్వల్స్ టు 2.303/K. ఓకేనా అమ్మ, ప్రథమ క్రమాంక చర్య యొక్క రేట్ స్థిరాంకం గ్రాఫికల్ పద్ధతి ద్వారా వివరిస్తాం. C0/Cకి అలాగే కాలం Tకి మధ్యన గ్రాఫ్ గీసినట్లయితే కేంద్రకం గుండా ఒక సరళ రేఖ ఏర్పడుతుంది. దీని యొక్క వాలు విలువ స్లోప్ వాల్యూ ఈక్వల్స్ టు 2.303K. ఓకేనా, ఎగ్జాంపుల్. సరే, ఇప్పుడు మనం ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ చెప్పుకున్నాం. వాటి యొక్క ఎగ్జాంపుల్స్, వాటి యొక్క ఉదాహరణలు ఏంటంటే 2N2O అంటే డైనైట్రోజన్ మోనాక్సైడ్ గివ్స్ రైస్ టు 2N2 ప్లస్ O2. నెక్స్ట్ N2O5 డైనైట్రోజన్ పెంటాక్సైడ్ గివ్స్ రైస్ టు
2NO2 ప్లస్ హాఫ్ O2. నెక్స్ట్ SO2Cl2 సల్ఫ్యూరైల్ క్లోరైడ్ గివ్స్ రైస్ టు SO2 ప్లస్ Cl2. నెక్స్ట్ C12H22O11 సుక్రోజ్ ప్లస్ వాటర్ గివ్స్ రైస్ టు లేదా సుక్రోజ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్ హైడ్రాలసిస్ చెంది కరస్పాండింగ్ షుగర్స్ని ఇస్తుందండి, గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్ని ఇస్తుంది. ఓకేనా.